నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్ట్, వివరాలు వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్. వ్యవసాయ అనుబంధ రంగాలపై అవగాహన సదస్సు, రైతులకు పలు సూచనలు చేసిన మంత్రి పొన్నం. గురుకుల విద్యార్థుల మరణాలపై వీడని మిస్టరీ, 15 రోజుల వ్యవధిలో 2 మృతి, చర్యలకు ఉపక్రమించిన కలెక్టర్. ఇక వార్తల వివరాలు. గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 3 కేజీల గంజాయి, 2 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ నిందితుల వివరాలు మీడియాకు వెల్లడించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియాతో మాట్లాడారు. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన క్రాంతి అనే వ్యక్తి వివిధ ప్రాంతాల నుంచి అక్రమంగా గంజాయి తెప్పించుకొని ఎక్కువ మొత్తంలో యువకులకు విక్రయించేవాడని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా గాయిదిగూడ మండలం రూపావాడ గ్రామానికి చెందిన 2 వ్యక్తుల నుంచి గంజాయి కొనుగోలు చేసి తంగళ్లపల్లి పరిధిలోని ఓ వ్యక్తికి విక్రయిస్తున్నాడనే సమాచారం మేరకు తంగళ్లపల్లి ఎస్ఐ సుధాకర్ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. అనుమానాస్పదంగా ఉన్న 2 వ్యక్తులు కనిపించగా వారిని అదుపులోకి తీసుకున్నారని ఆయన వెల్లడించారు. వారి నుండి 3 కిలోల గంజాయి, 2 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. నిందితులు మాడవి దిగంబర్, తుమ్రం అమృతరావును రిమాండ్కు తరలించామని, పరారీలో ఉన్న క్రాంతిని త్వరలో పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. క్రాంతి పేరున్నారు, ఒక పర్సన్ ఉన్నారు, అతనికి అమ్మదానికి వచ్చారు. ఇంతకుముందు ఇంటరోగేషన్ చేస్తే ఇంతకుముందు కూడా అతనికి 2-3 సార్లు అమ్మారు, తెలిసింది మనకి. ఇప్పుడు క్రాంతి ఎబ్స్కాండింగ్ ఉన్నారు, అతన్ని కూడా పట్టుకొని మనం రిమాండ్ చేస్తాము. దీనిలో గాంజా అంటే మన జనరల్గా మన ఏరియాలో ఎవరు పండించరు. మన ఏరియాలో ట్రాన్స్పోర్ట్ జోన్ కూడా లేదు. మన ఏరియా జస్ట్ సిరిసిల్ల జిల్లా అంటే ఒక కన్జ్యూమర్ జోన్లో వస్తుంది. ఆ కన్జ్యూమర్ కూడా ఇప్పుడు మనం రీసెంట్గా యూరిన్ టెస్ట్ కిట్స్ కూడా మనం వాడుకోవడం స్టార్ట్ చేసాము. అది కూడా పిల్లల పైన ఎవరెవరు మనకి ఇన్ఫర్మేషన్ వస్తే కన్జ్యూమర్ ఉన్నారు వాళ్ళపైన కూడా మనం టెస్ట్ చేసాం. రీసెంట్గా కొంతమంది టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తే వాళ్ళ నుండి కూడా మొత్తం ఎంక్వైరీ చేసి ఎవరి నుండి కొనుక్కున్నారు. ఆ లాస్ట్ జూలై మంత్లో దాదాపు 10-12 కేసెస్ కూడా రిజిస్టర్ అయినాయి అట్లా. సో దీనిలో ఇప్పుడు నా ప్రకారం పేరెంట్స్ బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది. ఆ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు కొంచెం చూసుకోవాల్సింది, వాళ్ళ కొంచెం ఇగ్నోర్ చేస్తున్నారు. రైతులు వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి సారించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. అంతకుముందు స్థానిక రైతులతో కలిసి ఈత మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం దిశగా రైతులు అడుగులు వేయాలన్నారు. తమ పొలాల్లో ఆయిల్ ఫామ్, డ్రాగన్ ఫ్రూట్, పండ్ల తోటలు, కూరగాయలు తదితర పంటల సాగుకు అవకాశం ఇవ్వాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు అందిస్తున్న బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యవసాయ పట్టాదారులు కూడా వ్యవసాయ భూములలో అనేక పండ్ల తోటలు పెంచుకునే విధంగా, లేదా ఆయిల్ ఫామ్ పెంచుకునే విధంగా, లేదా మునగ చెట్లు కావచ్చు, ఇతర పండ్ల పంటలు పెంచుకునే విధంగా అన్ని రకాలుగా వ్యవసాయ శాఖ నుంచి సహకారం దొరుకుతూ ఉంది. ఈజీఎస్ ఉపాధి హామీ కింద కూడా మీకు సహకారం దొరుకుతూ ఉంది. కాబట్టి దయచేసి రైతులందరూ ఎక్కడ కూడా ఒక్క గుంట భూమి కూడా బీడు భూమి లేకుండా ఉండే విధంగా మీకు తోచినటువంటి పంటను పెట్టాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. రెవెన్యూ వాళ్ళు కావచ్చు, ఎక్సైజ్ కూడా కలిసి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్కడ ఉంటే అక్కడ తాటి ఈత వనాన్ని కూడా, మిగతా మొక్కలేమో ప్రత్యేకించి పండ్ల తోటలు పెంచుకుంటే వారికి తిరిగి ఆదాయం వస్తుంది. కానీ వేరే వృక్ష సంపద పేరు మీద మనం పెట్టేటువంటి ఏదైతే వన మహోత్సవాలు ఉన్నాయో దానిలో మేజర్గా ఈ ప్లాంటేషన్ నాటినట్టయితే తాటి ఈత మళ్ళీ తిరిగి వారికి ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జగిత్యాల జిల్లా మెట్టిపల్లి మండలం పెద్దాపూర్ గురుకురాలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు తల్లిదండ్రుల కంట కునుకు లేకుండా చేస్తున్నాయి. 15 రోజుల వ్యవధిలో చోటు చేసుకున్న 2 ఘటనల్లో
2 విద్యార్థులు మృతి చెందగా 6 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మరో 25 మంది అనారోగ్యంతో ఉన్నారు. అయితే విద్యార్థుల మృతికి గల కారణాలేంటో బయటపడడం లేదు. 40 ఏళ్ల క్రితం ప్రారంభమై ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఈ పాఠశాల ఇప్పుడు 2 విద్యార్థుల మరణాలతో అప్రతిష్ట మూటగట్టుకుంది. నిన్న ఉదయం 3 గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అందులో ఒక విద్యార్థిని ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మృతి చెందగా మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో హేమంత్ అనే బాలుడు మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా మరో బాలుడు మోక్షిత్ పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు, విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 15 రోజుల వ్యవధిలోనే ఇలాంటి ఘటన పునరావృతం కావడంతో వారు భయాందోళనకు గురి అవుతున్నారు. కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ అసమర్థత కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. 10 రోజుల క్రితం కూడా ఇదే పెద్దాపూర్ స్కూల్లో ఒక విద్యార్థి చనిపోవడం జరిగింది. 2 విద్యార్థుల్ని బాగా సీరియస్గా వెంటిలేటర్ మీద నిమ్స్లో అడ్మిట్ చేసి తర్వాత వాళ్ళు రికవర్ అవడం జరిగింది. ఇప్పటికీ ఈ విద్యార్థికి ఏం జరిగిందన్న నిర్ధారణ కాలేదు. కానీ ఒక డాక్టర్గా నేను చెప్పగలుగుతానంటే ఆ అబ్బాయి టిపికల్గా పాము కాటు గురైన తెలుస్తుంది మనకు. ఆయన ఆ సిమ్టమ్స్ ఎవరైతే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు చెప్పిన సిమ్టమ్స్ ప్రకారం ఆ అబ్బాయి పాము కాటు గురైనట్టు తెలుస్తూ ఉంది. ఇంకో అబ్బాయి కూడా అందుకొరకే ఏం చేసినామంటే ఆ అబ్బాయికి మధ్యలోనే ఆర్మూర్లో ఆపించి ఆ అబ్బాయికి స్నేక్ పాయిజన్ ఇంజక్షన్లు ఇప్పించి ఆ అబ్బాయిని నిజామాబాద్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ అబ్బాయి కోలుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఆ స్టాఫ్ మీద యాక్షన్ తీసుకోండి, ఎంక్వైరీ ఆర్డర్ చేయండి. ఈ నిర్లక్ష్యం మంచిది కాదు. మన పిల్లలు ఇంత బాధాకరం అంటే. విద్యార్థి మృతి చెందిన నేపథ్యంలో పెద్దాపూర్ గురుకుల పాఠశాలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ సందర్శించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉదయం అనిరుద్ధ్ అనే బాలుడు మృతి చెందడం చాలా బాధాకరమని అన్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తామని ఇప్పటికే జిల్లా అధికారులతో మాట్లాడినట్టు తెలిపారు. బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గురుకుల పాఠశాలలు వెనకపడ్డాయని ఆయన ఆరోపించారు. పెద్దాపూర్ సంఘటనకు సంబంధించి గతంలోనే గత 2 వీక్స్ బ్యాక్ ఏదైతుందో ఒక విద్యార్థి అనుమానాస్పద స్థితిలో చనిపోవడం జరిగింది. అనుమానాస్పద స్థితి కారణం ఏంటి అనేది కూడా ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో వెలికి రావటం లేదు. వాస్తవంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ గమనిస్తుంది కానీ మనకు వాస్తవం రాదు. కొంతమంది పిల్లలు పాము కాట అయి ఉంటుందని చెప్పని పేర్కొంటున్నారు, కొంతమంది అనారోగ్యం అని చెప్పి అంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది ఏదైనా అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో చూస్తే పాము కాట అయ్యే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే ఈ ప్రాంతమంతా ఏదైతుందో ఏ విధంగా ఉన్నది మనం గమనిస్తామని చెప్పి దాని తదుపరి మళ్ళీ ఈనాటి సంఘటన కూడా ఏదైతే ఉందో అంటే వాస్తవంగా ఏదైతే ఉందో ఫుడ్ పాయిజనింగ్ అని చెప్పిన ముందు అందరం కూడా భావించాం. చూస్తుంటే ఏదైతే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంటుంది. ఎందుకంటే ఒక 350 స్టూడెంట్స్ ఏదైతే భోజనం చేస్తే అనారోగ్యానికి గురైన పిల్లలు ముగ్గురిట్లో ఏదైతుందో 2 ఏదైతే క్షేమంగా ఉన్న అదృష్టం కొద్దీ ఒక పిల్లవాడు ఏదైతుందో మరి ఆసుపత్రి చేరి లోపల ఆసుపత్రి చేరిన తర్వాత చనిపోవడం జరిగింది. గత జూలై 27న కూడా అదే పెద్దాపూర్ గురుకుల విద్యార్థి గణాదిత్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆ తర్వాత మరో 2 విద్యార్థులు అనారోగ్యానికి గురి అయినట్టు తల్లిదండ్రులు తెలిపారు. హుటాహుటిన వారిని మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మెట్పల్లి ఆర్డీఓ హుటాహుటిన పాఠశాలకు చేరుకొని ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే అనుకోకుండా ఏదో అయిందట లోపల. సార్ నువ్వు పిలిచిందటని సార్ వాళ్ళు చూసి నాకు ఫోన్ చేసింది 4 పోయేవారికి పోయి ఇట్లా మొత్తం ఇట్లా బొలబొక్కలు వండి ఉన్నాడు. ఏంటని తీసుకొని హాస్పిటల్ వెళ్ళే వరకు ఏమైందంటే అడిగి సార్ డాక్టర్ చూసి పానం పోయింది అన్నాడు. నాకు ఫోన్ చేసాడు. నేను క్వార్టర్స్లో ఫోన్ ఉంటా. ఫోన్ చేయగానే మరి వాళ్ళది దగ్గరనా ఇక్కడ దూరం కొంచెం తెలుసుకోండి అంటే ఇది ఆరబెట్టనే సార్ 3 కిలోమీటర్లు అంటే మరి ఫోన్ చేయండి అంటే వాళ్ళు 2-3 నిమిషాలు వాళ్ళ పేరెంట్ వచ్చాడు. పేరెంట్తో పాటు ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చిండు. వచ్చిన తర్వాత వాళ్ళను వాళ్ళ బాబును వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినాం. ఆ తర్వాత ఇక వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ చనిపోయింది అనే విషయం తర్వాత వచ్చింది. అంటే అబ్బాయి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నాడు? బాగానే ఉన్నాడు సార్. పిల్లలు కూడా మీరు అవైలబుల్ ఉన్నారు ఆ టైంలో? నేను ఇంట్లో ఉన్నా. ఇక్కడ డ్యూటీ టీచరు, నైట్ కేర్ టేకర్ సార్ ఉన్నాడు. తర్వాత మన నైట్ వాచ్మెన్. ఇదే ఆలోచించాను, ఎందుకంటే దగ్గర కదా పేరెంట్స్ తీసుకపోతే బాగుంటుంది అనుకున్నా. కానీ ఇట్లా అయితే మనం 4 గంటలకే, అది కూడా ఆలోచించిన, పల్లెటూళ్ళలో మనం 4 గంటలకే లేస్తారు కాబట్టి మరి గదే టైం అవుతుంది కదా, మరి సరే చేయండి అని చెప్పిన.
పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సుమారు 500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. స్కూల్ పరిసరాలు అడవిని తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా అపరిశుభ్రతే. తరగతి గదుల వెనక చెట్ల పొదలు, బురద, పాముల పుట్టలు, గడ్డి, కూలిన పాత తరగతి గదులు, ఇలా లెక్కలేనన్ని సమస్యలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఏటా వానాకాలంలో విద్యార్థులు పాములతో సావాసం చేయాల్సిన పరిస్థితి. 15 రోజుల క్రితం గణాదిత్య చనిపోవడానికి కారణం మొదట పాము కాటే అని భావించిన తర్వాత ఫిట్స్ అని వైద్య పరీక్షల్లో తేలింది. అదే రోజు అదే గదిలో నిద్రించిన మరో 2 కూడా అస్వస్థతకు గురయ్యారు. అయితే వీరిద్దరూ ఎందుకు అనారోగ్యానికి గురయ్యారో కూడా తెలియరావడం లేదు. ఇది ఇలా ఉంటే ఒకే గురుకులంలో వరుస ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ చర్యలకు ఉపక్రమించారు. డీసీఓ, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్కు జిల్లా కలెక్టర్ మెమోలను జారీ చేసినట్టు సమాచారం. పెద్దాపూర్ గురుకులంలో విచారణ చేపడితే గాని నిజానిజాలు నిగ్గుతేలే పరిస్థితి లేదు. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. వేములవాడ సమీపంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోజనాలకు వినియోగించే కూరగాయలు, వస్తువులను సిద్ధం చేస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించారు. బియ్యం నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాలయంలో స్వచ్ఛత, పరిశుభ్రతను పాటించాలన్నారు. ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. పట్టణ ప్రజల శ్రేయస్సు కోసం జంతు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసినట్లు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. టీఆర్ నగర్లో 35 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన జంతు సంరక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొట్టమొదటి జంతు సంరక్షణ కేంద్రం జగిత్యాలలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కుక్కల దాడికి గురయ్యే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందన్నారు. ఈ ఘటనను అదుపులో చేసేందుకు ఈ జంతు సంరక్షణ కేంద్రంలో ప్రతిరోజు 16 శునకాలకు కుని శస్త్రచికిత్సలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ నరేష్, కమిషనర్ సమ్మయ్య, స్థానిక కౌన్సిలర్లు దేవేందర్ నాయక్, చాందు పాషా పాల్గొన్నారు. వారి ఆలోచన, మోడీ గారి ఆలోచన, మన ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారి ఆలోచన అందరం దేశమంతా పెట్టాలనుకున్నారు. కానీ సాధ్యం కాలే. ఎక్కడైతే స్థానిక నాయకులు ఆలోచన కొద్దిగా ముందుకేసి కష్టపడతారో అది సాధ్యమవుతుంది. సిద్దిపేటలో హరీష్ రావు గారు ఇట్లాంటి కేంద్రాన్ని ఎప్పుడో ప్రారంభించారు. అప్పుడున్న మున్సిపల్ చైర్మన్ గారు తీసుకొని కొంతమంది కౌన్సిలర్స్ కూడా నేను పిలిచి వచ్చారు. నేను పోయి చూసి ఆ బిల్డింగ్ చూశాను. అరే మరి సిద్దిపేటలో హరీష్ రావు సార్ చేస్తే తను పెద్ద లీడర్, కానీ చిన్న కొద్దిగా వచ్చినా మరి మనం ఎందుకు చేయొద్దు? మా ఇంగ్లీష్లో ఉంటుంది అన్నట్టు మేము చదువుకునేటప్పుడు ఆపరేషన్లు చేస్తే పెద్ద డాక్టర్ పెద్ద ఆపరేషన్ చేసినట్టు ఇక్కడ ఉన్న మనం ఎందుకు చేద్దాం? వెన్ ఆయన కూడా మంచిదే కదా, వెన్ వన్ కెన్ డూ వీ కెన్ డూ అని ఒకటి ఉండాలి. హరీష్ రావు గారు చేసినప్పుడు మన పెద్ద లీడర్ కాబట్టి ముందుగా చేస్తే మనం వెనకలన్నా చేయాలి కదా అని చెప్పి మరి ఆడ చూసి వచ్చినాం. అప్పటి నుంచి అదే ఉండే. డాక్టర్ నరేష్ గారు వేదిక పైన లేకుండా డి రాజేశ్వర గారిని కూడా మర్చిపోవద్దు. వారు సమిష్టిగా కృషి చేసి ఈనాడు అప్పుడున్న మున్సిపల్ చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, ఇక్కడ స్థానిక పెద్దలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడంలో వెనకాడే ప్రసక్తే లేదని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల సీసీ రోడ్ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో విద్యా రంగానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. 357 కోట్లతో ఈ ప్రాంతంలోని చెరువులు, కుంటలను అనుసంధానం చేసి ఈ ప్రాంతం సాగునీటి కష్టాలను తీరుస్తామన్నారు. మోత్కురావుపేట రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామన్నారు. మోత్కురావుపేట రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామస్వామి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు నాగం కుమార్, లింగారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్, సత్యం రామచంద్రన్ పాల్గొన్నారు. ప్రధాన దృష్టి పెడతాని వారు అనడం, దానికి అనుగుణంగా ఈరోజు
వైద్యంలో కూడా ఆసుపత్రుల కోసం రుద్రంగిలో 1,46,00,000 అక్కడ కూడా ఒక ఆసుపత్రి నిర్మాణానికి గుంపు చేసుకున్న వారు రాగానే ఇక్కడ చందుర్తిలో కూడా జరుగుతున్న త్వరలో పరిశీలించి విద్య 100 పడకల ఆసుపత్రి వేములో ఇటీవల తనిఖీలు జరిపి అక్కడ కూడా ఒక బ్లడ్ బ్యాంకును తీసుకురావాలని చెప్పిన ఆలోచన, అక్కడ స్కాన్ సెంటర్ పనిచేస్తే దాన్ని వెంటనే ఉపయోగాలు తీసుకురావాలని చెప్పని ప్రతిరోజు అందుబాటులో తీసుకురావాలని, ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎవరూ మరణించకుండా ఉండాలనే ఆ ప్రభుత్వం ప్రార్థిస్తాం. కానీ యాక్సిడెంట్ రూపంలో ఇతరత్ర మరణాలు జరిగి పోస్ట్ మార్టంకి అవసరం సిరిసిల్లాకు పోతున్నాడు, దాన్ని కూడా ఆపి వేములో వాళ్ళని ఈ వారం నుంచి కూడా పోస్ట్ మార్టం సేవలు కూడా అందించాలని చెప్పని కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ మోత్కురావుపేటకు సంబంధించినటువంటి రోడ్డు అటవీ అనుమతుల కోసం కూడా మరి కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది, డిఎఫ్ఓ కూడా రావడం జరిగింది. అది కూడా వీళ్ళని తొందరలోనే అటవీ శాఖ అనుమతులు రావడం జరుగుతుంది. ఈ మండలంలో శ్రీపాద ప్రాజెక్టు ద్వారా కూడా చెరువులకు నింపేటువంటి కాలువల కోసం కూడా ఇటీవల బడ్జెట్లో మీరు చూసారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురనగర్లో మాదిగ ఉపకులాల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ముందుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి అంబేద్కర్ విగ్రహం వరకు డప్పు చప్పులతో ర్యాలీ చేపట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా వర్గీకరణ ప్రక్రియను ప్రారంభించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుంక రవిశంకర్తో పాటు ఎంఆర్పీఎస్ నాయకులు, దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఈరోజు వర్గీకరణ ఆలస్యం అవ్వటం వల్ల, వర్గీకరణ జరగకపోవటం వల్ల గత 75 సంవత్సరాల కాలంలో మాల సోదరులకు 75,000 ఉద్యోగాలు వస్తే మాదిగలకు మాత్రం కేవలం 2% ఉద్యోగాలు వచ్చి ఈరోజు మాదిగ సోదరులు, మాదిగ ఉపకులాలు నష్టపోయినాయి. అందులో భాగంగా ఈరోజు ధర్మాసనం ఇది గుర్తించి మాదిగ సోదరులు అన్యాయానికి గురైనారు, వాళ్ళ కోరిక న్యాయబద్ధమైనది అని చెప్పి గుర్తించి ఈరోజు ఒక బెంచ్ 7 ధర్మాసనంతో కూడినటువంటి బెంచ్ అద్భుతమైనటువంటి తీర్పుని ఇవ్వటాన్ని ఇలా మాదిగ సోదరులు అందరూ స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో, నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన విశ్వరూప మహాసభలో గౌరవ వ్యక్తం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇలా గంగాధర మండలంలో అనేక వందలాది మందిగా డప్పులతో జూనియర్ కాలేజీ నుంచి ర్యాలీగా వచ్చి అంబేద్కర్ గారికి పాలాభిషేకం, మందకృష్ణ మాదిగ గారికి పాలాభిషేకం చేయడంతో పాటు ఈ సందర్భంలో మరి అనేక మాదిగ జాతి బిడ్డలకు ఒక విముక్తి జరగడం, మరి అనేక రకాలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మాదిగలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా అన్యాయానికి గురైనటువంటి ఈ సందర్భాన్ని మందకృష్ణ మాదిగ గారు చాలా పెద్ద ఎత్తున మరి వారు పోరాటం చేస్తే ఇవాళ ఏబిసిడి వర్గీకరణ జరుగుతూ ఉంది. ఇదే సందర్భంలో మరి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వెంటనే అసెంబ్లీలో హామీలు ఇవ్వడం కాదు, దొంగ హామీలు ఇవ్వడం కాదు, వెంటనే ఇప్పుడు ఉద్యోగాలలో ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ అమలు చేస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మాదిగలకు వెంటనే మరి ఏబిసిడి వర్గీకరణ ఇక్కడ చేసి మరి అమలు చేయాలని చెప్పి తెలియజేస్తూ గతంలో కూడా మరి గౌరవ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మిద్దరాములు జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఒగ్గు కథలకు వన్నె తెచ్చిన మహనీయుడు మిద్దరాములని గుర్తు చేశారు. తన ఓపికతోటి అనేక కథలు, సభలు, సమావేశాలు నిర్వహించి ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకునేవారన్నారు. ఆయన జీవించి లేకపోవడం మన ప్రాంతానికి తీరని లోటన్నారు. కళలను ప్రోత్సహించేందుకు తనకు సహకారం అందిస్తామన్నారు. ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి ఘటనలు అనేకం వినడం జరిగింది. ఈ మధ్యలో మనం అరచేతిలో వైకుంఠంలాగా స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత, లేదా 10 సంవత్సరాల క్రితం వెళ్తే టీవీలు, ఇంకా 10 సంవత్సరాల ముందుకు వెళ్తే రేడియోల ద్వారా మనం వినడం జరిగింది. కానీ ఇవి ఏవి లేని రోజుల్లో ఆనాటి సభలు, సమావేశాల్లో తన గానంతో మైమర్పించే విధంగా ప్రజలను చేసినటువంటి ఘటనలు ఒక మిత్రుడు నాకు చెప్పిండు. ఇందిరాగాంధీ గారు సభకు వస్తున్నప్పుడు ఇంచుమించు 13-14 గంటలు
ఆలస్యం అవుతా ఉంది. వచ్చిన ప్రజలను ఆకట్టుకునే విధంగా మరి ఎలా అంటే మిద్దరాములు గారు ఇందిరాగాంధీ వచ్చేంత వరకు కూడా తన జానపద గేయాలతోటి ప్రజలందరూ కూడా ఆకట్టుకునే విధంగా కూడా ఒగ్గు కళలతోటి కూడా చేసినటువంటిది మనం వినడం జరిగింది. అలాంటి మరి వారి మరణం కళారంగానితో పాటు ఈ ప్రాంతానికి కూడా తీరం లోటుగా వేనాడ ప్రాంతానికి శ్రీనారాయణ రెడ్డి గారి తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపునకు విశేష స్పందన లభించింది. రెనే ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంపును కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఉచితంగా బీపీ, షుగర్ వంటి టెస్టులు చేసి మందులు పంపిణీ చేశారు. అనంతరం కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నిత్యం వార్తలతో బిజీగా ఉండే మీడియా ఛానల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ వసంతరావు, జాతీయ కీటక నియంత్రణ అధికారి రాజగోపాల్, మండల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి, రెనే ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు బిగ్ టీవీ వాళ్ళు వీర్నపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి మెగా వైద్య శిబిరానికి సహకరించినటువంటి గ్రామ ప్రజలకి, అదేవిధంగా ఇందులో పాల్గొన్నటువంటి వైద్య సిబ్బందికి, మాకు లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట ఆధ్వర్యంలో వారికి భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని వినియోగించినటువంటి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయేటువంటి రోజుల్లో కూడా మా క్లబ్ తరఫున ఎలాంటి సేవలు అవసరం ఉన్నా కూడా మేము ముందుండి కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులో 5 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పాలక మండలి ఏర్పడిన తర్వాత జమ్మికుంట అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించినట్టు తెలిపారు. కేశవపురం 15వ వార్డులో 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులను చేపట్టినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ రమేష్, వార్డు ప్రజలు పాల్గొన్నారు. పాలకవర్గం వచ్చినటి నుంచి కూడా దాదాపుగా 60-70 కోట్ల ద్వారా ఇప్పటివరకు 60-70 కోట్ల వర్క్స్ కూడా రావడం జరిగింది. అవన్నీ కూడా పూర్తిగా చేయడం జరిగింది. ఇంకా కూడా కొన్ని వాడలలో ఇంకా పూర్తిగా కూడా రోడ్లు ఉన్నాయి. మరి ప్రభుత్వానికి కోరేది ఏంటంటే ఇంకా కూడా మున్సిపల్కి ఫండ్స్ ఇస్తే ఆ ఉన్న రోడ్లను కూడా పూర్తి చేస్తాం. ఈ పాలకవర్గం వచ్చిన నుంచి కూడా రోడ్ల విషయంలో కావచ్చు, చెట్ల విషయంలో కావచ్చు. ఇప్పుడు కేశవపురం గ్రామం మున్సిపల్ నుంచి వస్తుంటే పూలతో ఎంత అందంగా ఉన్నది ఒకసారి మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇంకా కూడా చెట్లను కూడా మనందరం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మనందరం కూడా ఇప్పుడు వర్షాకాల ప్రభావితం వల్ల మరి వ్యాధులు సోకకుండా మనందరం కూడా ఇంట్లో చుట్టూ ఉన్న చెత్త చెదారాన్ని కూడా మరి విచ్చలవిడ పడేయకుండా మరి ఉన్న చెత్తని కూడా తొలగించుకోవాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా 15వ వార్డుకు 2 కోట్ల రూపాయల సీసీ రోడ్ వర్క్లు చేయడం జరిగింది. అలాగే మా పాలకవర్గం వాళ్ళ యొక్క మా సహకారాలతోటి సమ్మక్క సారలమ్మ జాతరకు 20 లక్షల రూపాయల కాంపౌండ్ వాళ్ళు అక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఒక 3 కోట్ల రూపాయల వర్క్ను అన్ని విధాలుగా ఏ వాళ్ళలో జరగని విధంగా ఇప్పటివరకు 30 వార్డులో ఏ కౌన్సిలర్ గారి దగ్గర జరిగిన విధంగా చైర్మన్ గారి చొరవతోటి మా పాలక వర్గం వాళ్ళ యొక్క చొరవతోటి వాళ్ళందరూ సహకరించి ఇప్పటివరకు సహకరించినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే ఇంకా కొన్ని ప్రభుత్వం ఫండ్స్ ఇస్తే మిగిలిన ఇంకొక 4-5 రోడ్లు మాత్రమే మా వార్డులో మిగిలినాయి. ఆ రోడ్లు వేసేస్తే 15 వార్డులో సీసీ రోడ్లు అనేది లేకుండా ఉంటుంది. అక్షరం, ఆరోగ్యం, ఆర్థిక ప్రాముఖ్యత, మానవీయ విలువలు వివరించేందుకు ఈ నెల 25న జరిగే బోధన కార్యక్రమానికి మానవతావాదులంతా హాజరు కావాలని ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు లింగమల్ల శంకర్ కోరారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అసోసియేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 25న స్థానిక గాయత్రి జూనియర్ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బోధన తరగతులు నిర్వహించనున్నట్టు తెలిపారు. వివిధ అంశాలపై అనుభవజ్ఞులు సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు లింగమల్ల శంకర్తో పాటు సొసైటీ జాతీయ నాయకురాలు వేముల జ్యోతి, సొసైటీ నాయకులు క్యాదాసి రాజేశం పాల్గొన్నారు. బాధ్యతగా స్వీకరించాలి. మీరు ఇచ్చేటటువంటి కేవలం 100 రూపాయలు మాత్రమే మేము కోరుతున్నది. ఈ 100 రూపీస్ నుంచి మా డబ్బుతో పాటు మీ డబ్బును కూడా అందులో క్రోడీకరించి ఈ కార్యక్రమాన్ని మేము నిర్వర్తించాల్సిందిగా మేము అభిప్రాయపడుతున్నాము. మీరు దీన్ని పెద్దగా ఏదో మేము నెలకు 100 రూపాయలు ఇస్తే మా కుటుంబమే మొత్తము దిగజారిపోతుందన్న అభిప్రాయంలో మీరు ఉంటున్నారు. అది ఎంత విచిత్రమైనటువంటి ఆలోచన అంటే ఒక 100 రూపీస్ తోని మీరు
రోడ్డు మీద వెళ్తుంటే 2 టీలు తాగితే అయిపోతున్నాయండి. అందులో నుండి మీరు సమాజం కోసము, మనం 10 మంది కోసము ఉపయోగపడే కార్యక్రమంలో మీ యొక్క జీతాన్ని మిళితం చేస్తే అది ఈ కార్యక్రమంతో పాటు ఇంకా కార్యక్రమాలు మేము కొనసాగిస్తాం కదా. శంకరన్న గారు కార్యక్రమాలు చేస్తున్నందుకు మేము మా సంఘాల తరపున అభినందనలు తెలియపరుస్తున్నాం. ఇది మామూలు విషయం కాదు. కొంతమంది పెడదారి పడుతున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా సమీకరించి ఆ మహనీయుని ఏదైతే అంబేద్కర్ మహనీయుడు కావచ్చు, జ్యోతిరావు పూలే కావచ్చు, కాన్షీరామ్, ఇట్లా మహనీయుల యొక్క చరిత్రను వాళ్ళ పుస్తకాల ద్వారా ప్రతి నెల చివరి ఆదివారం నాడు మరి అందరినీ సమీకరించి బోధనలు చేస్తున్నారు. కాబట్టి మరి ఆ కార్యక్రమంలో మనం అందరం కూడా పాలు పంచుకోవలసినటువంటి బాధ్యత కూడా మన పైన ఉన్నదని సందర్భంగా నేను తెలియపరుస్తూ, ప్రతి నెల 25వ తారీఖు నాడు మనము పెద్దపల్లిలో వీళ్ళు ఎక్కడెక్కడైతే కార్యక్రమాలు చేస్తున్నారో అందులో మనం అంబేద్కర్ అభిమానులం. మరి మన దళిత మాజీ మంత్రి పుంజుల శివశంకర్ 95వ జయంతి వేడుకలు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఘనంగా జరుపుకున్నారు. మోత్కలగూడెం చౌరస్తాలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ అభ్యున్నతికి ఆయన అందించిన సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ సంపత్, ఆకుల రాజేందర్, మాజీ సర్పంచ్ మల్లయ్య, శ్రీనివాస్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. పుంజాల శివశంకర్ గారి 95వ జయంతి సందర్భంగా మరి మోతులగూడెం చౌరస్తాలో మోతులగూడెం మున్నూరు కాపు సంఘ నాయకులు, మరి కులస్తులు, కుల బాంధవులు అందరం కలిసి రోజు ఇక్కడ మరి వారి జయంతి వేడుకలను ఘనంగా చేయడం జరిగింది. మరి వారు ఈ భారతదేశానికి కేంద్ర మంత్రిగా మరియు రాష్ట్ర గవర్నర్గా, న్యాయశాఖ మంత్రిగా వారు చేయడం జరిగింది. మరి వారు కేంద్ర మంత్రిగా, న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు 95వ జయంతి సందర్భంగా జమ్మికుంట పట్టణంలో ఘనంగా ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఆయన పుంజాల శివశంకర్ గారు మాజీ న్యాయమూర్తిగా, మాజీ గవర్నర్గా, మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసి మున్నూరు కాపుల కోసం కానీ, బీసీల కోసం కానీ ఎన్నో కష్టాలు పడి, అహర్నిశలు కష్టపడి రిజర్వేషన్లు సాధించిన మహా గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇవాళ జయంతి సందర్భంగా మేము ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నర్సయ్యపల్లి గ్రామంలో మానేరు వాగు నుండి రాత్రి వేళలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీతో పాటు జేసీబీని పోలీసులు పట్టుకుని స్టేషన్కు తరలించారు. ఈ ఘటనలో 2 వాహనాల యజమానులపై కేసు నమోదు చేసినట్టు సీఐ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం కోసమే జననాడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు దుద్దిల శ్రీనుబాబు తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజా సమస్యలు తెలుసుకుని వారి నుంచి వినతులు స్వీకరించారు. సగానికి పైగా సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిగతా సమస్యలు త్వరలోనే పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందుబాటులో ఉంటూ పాలన కొనసాగిస్తుందన్నారు. మంథని ప్రజలు కష్ట నష్టాలు వినేందుకు తానెప్పుడు అందుబాటులో ఉంటానన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని కొదురుపాక మధ్యమానేరు జలాశయంలో ఇటీవల ఓ బోటు కలకలం రేపింది. వరదకు కొట్టుకు వచ్చిందా, ఎవరైనా అక్కడ ఉంచారా అన్నది చర్చనీయాంశమైంది. ముంపు గ్రామాలైన కొదురుపాక, నీలోజిపల్లి వెళ్లే దారిలో ఓ చెట్టుకు ఆనుకుని బోటు ఉందని, 10 రోజులుగా అది అలాగే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. గతంలో పర్యాటకంలో భాగంగా సిరిసిల్ల రామప్పగుట్టల పరిసర ప్రాంతాల్లో 2 బోట్లు సమకూర్చారని కొందరు పేర్కొంటున్నారు. కొన్ని రోజులుగా ఎల్లంపల్లి నీరు వదలడంతో మధ్యమానేరు జలాశయంలోకి 17 టీఎంసీల నీరు చేరింది. ఈ క్రమంలో అక్కడి బోటు కొట్టుకు వచ్చి ఉంటుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. లక్షల విలువగల బోటు ఆ ప్రాంతంలో ఎందుకు ఉందన్న చర్చ జోరుగా సాగుతుంది.
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఓ ఇంట్లో రహస్యంగా పేకాడుతున్న 7గురిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్లోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్ఐతో కలిసి రైడ్ చేశారు. 7గురు నిందితులతో పాటు 19,500 నగదు, 6 మొబైల్ ఫోన్లు, పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.